కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో నీట్ పరీక్ష మరి రద్దవడం లీక్ అవడంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. విద్యార్థి సంఘాలు ఎవరైతే మరి నీట్ ఎగ్జామ్ రాసి వారికి శోభిస్తున్నారో మరి వారి సంఘాలు కావచ్చు, యువత కావచ్చు, ఈరోజు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి మరి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో గత 20 రోజులుగా మరి సోను వాంగ్చుక్ గారు ఇటు నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వారికి మద్దతుగా విద్యార్థి సంఘాలు కావచ్చు, ఒకవైపు మరి విద్యావేత్తలు కావచ్చు, మరి మరోవైపు మా కాంగ్రెస్ పార్టీ కావచ్చు వారికి మద్దతుగా నిలిచిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి మోడీ గారి ప్రభుత్వం ఈరోజు మొండి వైఖరి వహిస్తూ ఈరోజు విద్యార్థులపై నిన్న గత 3 రోజులుగా లాఠీలు జలిపిస్తూ మరి ఏ తప్పు చేశారని చెప్పేసి వారి మీద ఈరోజు మరి ఏదైతే గ్యాస్ టీయలు కూడా ప్రయోగిస్తున్నాం మేము ప్రశ్నిస్తున్నాం. మరి కనీసం నీటి పరీక్షను కూడా మరి లీక్ చేయడంలో ఖచ్చితంగా బీజేపీ నాయకుల పాత్ర ఉందని చెప్పేసి అందరికీ తెలిసింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దొంగ నాటకాలు అందరికీ తెలుసు. అయినప్పటికీ వారు మరి మొండి వైఖరి మరి వహిస్తూ ఈరోజు ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మరి దాడి వేస్తున్న సందర్భం ప్రజలందరూ గమనిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదైతే ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులు కూడా ఇక్కడ మంచిర్యాలలో కూడా చాలా మంది నీట్ ఎగ్జామ్ రాశారు. వారందరికీ కూడా సమాధానం చెప్పే అవసరం ఇక్కడ బీజేపీ నాయకులు రఘునాథ్ కావచ్చు, లేకపోతే బీజేపీ శ్రేణులు కూడా ఉంది. అయినప్పటికీ వారు ఈ యొక్క యువతను అడ్డం పెట్టుకొని మరి రాజకీయాలు చేస్తారు కదా, ఇదే యువతకు మరి ఈ రోజు మీరు ఏ సమాధానం చెప్తారో మేము ప్రశ్నిస్తున్నాం. అలాంటి వారిని కూడా ఈ రోజు కనీసం చూడకుండా పోలీసు వారితో ఈడ్చుకెళ్లి మరి వాహనాల్లో కూర్చుని పోలీసులను తరలించడం చాలా బాధాకర విషయం. దానికి నిరసనగా ఈ రోజు గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ ప్రేమసాగరరావు గారి నాయకత్వంలో వందరిలో పెద్ద ఎత్తున గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ మరి రాబోయే రోజుల్లో బీజేపీకి గట్టిగా తప్పని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ ఖచ్చితంగా తొందరగా మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందిగా కోరడం జరుగుతా ఉంది.